నమస్కారం అందరికీ. చాలామంది మనసులో ఒక ప్రశ్న ఎప్పుడుంది. నేను ఎవరికీ చెడు చేయను. అందరికీ మంచే చేస్తాను. మరి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? ఈ ప్రశ్న ఎప్పుడో ఒకసారి ప్రతి ఒక్కరి మనసులో మెదులుతుంది. ఈరోజు ఈ ప్రశ్నకు ఆధ్యాత్మికంగా, జీవిత అనుభవాల పరంగా, అలాగే మనస్తత్వం కోణంలో సమాధానం తెలుసుకుందాం. సో, మొదటి విషయం, కష్టం అనేది శిక్ష కాదు. మనం మొదట అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రతి కష్టం శిక్ష కాదు. కొన్ని కష్టాలు మన జీవితాన్ని మార్చడానికి వస్తాయి. బంగారాన్ని ఆభరణంగా మార్చాలంటే అది అగ్నిలో కరిగాలి. వజ్రం మెరవాలంటే ఎన్నో కోతలు పడాలి. అలాగే మనిషి కూడా జీవితంలో ఎదురయ్యే కష్టాల ద్వారా మరింత బలంగా తయారవుతాడు. రెండో విషయం, కష్టాలు అందరికీ వస్తాయి. మంచివాళ్లకే కాదు, చెడువాళ్లకు కష్టాలు వస్తాయి. కాని మనకు ఎక్కువగా కనిపించేది మంచివాళ్ల బాధ. ఎందుకంటే వారు ఇతరులకు హాని చేయరు. వారి బాధ మన మనసును తాకుతుంది. జీవితంలో ధనవంతుడు, పేదవాడు, రాజు, సాధారణ వ్యక్తి, ఎవరికైనా సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని జీవితం ఎవరికీ ఉండదు. సిస్లే మూడో విషయం, కష్టం మన అసలు బలాన్ని చూపిస్తుంది. సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎవరైనా ఓడ నడపగలరు. కాని తుఫానులోనే నిజమైన నావికుడి నైపుణ్యం తెలుస్తుంది. అలాగే కష్టాలు వచ్చినప్పుడు మన సహనం, మన ధైర్యం, మన విశ్వాసం, మన నిజమైన వ్యక్తిత్వం బయటపడుతుంది. కష్టం మనల్ని ఓడించడానికి కాదు, మనలో ఉన్న శక్తిని బయటకు తీసుకురావడానికి వస్తుంది. నాలుగో విషయం, కర్మ సిద్ధాంతం. ఆధ్యాత్మికంగా చూస్తే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది. కొన్ని ఫలితాలు వెంటనే వస్తాయి, కొన్ని ఆలస్యంగా వస్తాయి. మనకు ఈరోజు ఎదురవుతున్న కొన్ని పరిస్థితులు గతంలో చేసిన పనుల ఫలితాలు కావచ్చు. అయితే దీనిని చూసి నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు చేసే మంచి పనులు రేపటి మంచి భవిష్యత్తుకు పునాది అవుతాయి. ఐదో విషయం, కష్టాల నుండి నేర్చుకోవాల్సిన పాఠం. ప్రతి కష్టం మనకు ఒక పాఠం చెబుతుంది. కొన్ని కష్టాలు మనకు ఎవరు నిజమైనవారో తెలియజేస్తాయి. కొన్ని మనలో ఓర్పును పెంచుతాయి. కొన్ని దేవుని మీద విశ్వాసాన్ని పెంచుతాయి. మరికొన్ని మన జీవిత దిశనే మార్చేస్తాయి. అందుకే కష్టాన్ని శాపంగా కాకుండా ఒక గురుగా చూడాలి. సర్వ్యరాణి డూ మెరిన్ మేక్. ముగింపు. మిత్రులారా, మంచి మనసు ఉన్నవారికి కష్టాలు రావడం అన్యాయం కాదు. అవి జీవితంలో ఒక భాగం. కాని ఆ కష్టాలను ఎలా ఎదుర్కొంటామనేదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఎప్పుడూ గుర్తుంచుకోండి, చీకటి ఎంత గాఢంగా ఉంటే ఉదయం అంత దగ్గరగా ఉంటుంది. మంచి చేయడం ఎప్పుడూ ఆపకండి. ఓర్పుతో ముందుకు సాగండి. ఒకరోజు మీ కష్టాలన్నీ మీ విజయానికి కారణమయ్యాయని మీరే చెప్పుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.